వెల్కమ్ టు వాల్యూల్స్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో రామ్ గోపాల్ వర్మ అంటేనే వైరల్, ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక వైరల్ కేసు మీద ఉంటూనే ఉంటాడు. సో అలాంటిది ఇప్పుడు ఏపీలో కూడా రామ్ గోపాల్ వర్మ కేసు అయితే చాలా వైరల్గా అయితే మారింది. సో అసలు ఏంటి రామ్ గోపాల్ వర్మ, అసలు మరి దాని వెనకాల ఏం జరిగింది, అసలు రామ్ గోపాల్ వర్మ కూడా ఏం కామెంట్స్ చేశాడు, అసలు ఏం జరుగుతుంది అనేది దీని గురించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్లమణి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో అసలు ఏం జరుగుతుంది ఏపీలో? చాలా మన రామ్ గోపాల్ వర్మది అయితే చాలా వైరల్గా మారుతుంది. అసలు దీని వెనకాల ఏం జరుగుతుందండి? ఏమి జరగడానికి ఏం లేదండి. వర్మ ఏదో జరిగిపోతుంది అనుకుని భయపడుతున్నాడు. ఇప్పుడు నేను చాలా దిగొచ్చాను, అండర్ వరల్డ్ మాఫియా తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఇంకేముంది, నేను దిగొచ్చాను, నన్ను ఎవడు ఏం చేయలేడు అంటే సినిమాల్లో చూపించినట్టు కాదు కదా. వర్మ సినిమాల్లో అలాంటివి బాగా చూపిస్తాడు, కానీ వాస్తవానికి వచ్చేసరికి ఆయన భయపడిపోతున్నాడు. పోలీసుల దగ్గరికి వెళ్ళటానికి భయపడుతున్నాడు. మన నోటీసులు అందుకోవడానికి నానా డ్రామాలు చేశాడు. ఇప్పుడేమో మన కోర్టు మేమేమి రక్షణ కల్పించలేము, మేమేమి పోలీసులకి, మీరే పోలీసులను అడగండి, మీకు కావాలంటే ముందస్తు బెయిల్కి వెళ్ళండి మీరు అని చెప్పింది. కేసు కొట్టేయమని చెప్పింది. సో ముందస్తు ఇప్పుడు బెయిల్కి వెళ్ళాడు. ఇప్పుడు బెయిల్ రద్దు అయింది అనుకోండి, డైరెక్ట్ అరెస్టే ఉంటుంది. అంటే మనిషి ఎదురవాళ్ళని అంటానికి నోరు పెగులుతుంది. అన్నాక ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎదుర్కొనే దమ్ము ధైర్యం రామ్ గోపాల్ వర్మకి లేదు. సినిమాలు తీయటం వేరు, వాస్తవ పరిస్థితులు వేరు. ఎవరికైనా వాస్తవాలను ఎదుర్కొనే ధైర్యం అందరికీ ఉండదు. ఇప్పుడు ఒకళ్ళని నువ్వు అన్నావు, ఎందుకన్నావు? ఒక వ్యూహం సినిమా తీసుకుంటే తీసుకో, డబ్బుల కోసం. నీకు జగన్ ఇష్టమైతే నెత్తిన పెట్టుకో, నో ప్రాబ్లం, ఎవడి ఇష్టం వాడిది. అంటే మనిషి ఎప్పుడూ కూడా దిగజారిపోకూడదు. కానీ ఇక్కడ ఒకరిని కించపరిచేలాగా కించపరచడం కదా. అసలు నేనేదో పెద్ద గొప్ప డైరెక్టర్ని అనుకున్నాడు కదా. ఈరోజు ఏమయ్యావు నువ్వు? అసలు ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు నీ పరిస్థితి ఏంటి? నువ్వు వ్యూహం సినిమా తీసి అక్కడితో ఆగావా? సోషల్ మీడియాలో ఏం చేసావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి, ఈవెన్ బ్రాహ్మణి గురించి పెట్టాడు, లోకేష్ గురించి పెట్టాడు. బ్రాహ్మణి ఏం చేశారు? తప్పు కదా. ఇప్పుడు నీకెలాగా ఏమనాలి, కుటుంబం లేదు, వదులుకున్నావు. నువ్వు వదులుకోలేదు, నీ సంగతి తెలిసి వాళ్ళే వదిలేసి ఉంటారు. నిజంగా చెప్పాలంటే నీలాంటి వాడిని ఎవ్వరూ భరించలేరు. నువ్వు ఎంత దిగజారిపోయి ఎంత చీప్గా తయారయ్యావో నీకే తెలుసు. ఇప్పుడు ఏమంటున్నాడు, నాకు షూటింగ్లు ఉన్నాయి. నీకు షూటింగ్లు ఎక్కడ ఉన్నాయి? ఓన్లీ ట్వీట్లు చేసుకుంటావు, డబ్బులు సంపాదించుకుంటున్నావు, వాటిని వైరల్ చేసుకుని వాటి మీద బతుకుతున్నావు. ఒక డెన్ అని పెట్టుకున్నావు, డెన్లో దాక్కున్నావా పిరికాడిలాగా. పిరికివాడు ఏం చేస్తాడు? ఇలాగే ఉంటాడు. నువ్వు వెళ్ళు, విచారణకి వెళ్ళి. ఎందుకు భయం నీకు? విచారణ ఎదుర్కొని నువ్వు అప్పుడు నిజాలు మాట్లాడు. పోస్టులు పెట్టింది నువ్వే, ఒప్పుకో. ఇప్పుడు నీకు పెట్టేటప్పుడు తెలియదా? అంటే 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు కాబట్టి నన్ను ఎవడో ఏం చేయలేడు, 30 ఏళ్ళ తర్వాత నేను ఉంటానో పోతానో అనుకున్నావా? ఏ ధైర్యంతో పెట్టావు? అసలు మీకు ఆడవాళ్ళని అనే హక్కు ఎవడిచ్చాడు? ఆడదేం చీప్ కాదు కదా మీకు. మీరెంతో ఆడవాళ్ళు అంతే, మగాడెంతో ఆడది అంతే, ఇంకా ఎక్కువ నన్ను అడిగితే. అందుకని ఇవాళ వర్మ అన్న వాడికి చుక్కలు చూపించాలండి పోలీసులు. ఇప్పుడు అందులో ఏమైందంటే సోషల్ మీడియాలో ఎవడైతే పోస్టులు పెట్టాడో మనం చూసాం. వర్ర రవీందర్ రెడ్డి, బోరుగడ్డ, అవును, ఇంకా నెక్స్ట్ ఇంకా ఉన్నారు. శ్రీరెడ్డి కూడా క్షమాపణ చెప్తే మాటలు వెనక్కి వెళ్ళిపోతాయా? వెళ్ళవు కదా. ఇప్పుడు పోసాని కొంత ముందుంది. ఇప్పుడు పోసాని భయపడిపోతున్నాడు. నాకు ఇంకా ఆత్మహత్య చేశారని అంటున్నాడు. చూసారా అందరు ఎంత పిరికితనం ఉందో వీళ్ళల్లో. అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో వీళ్ళని కాపాడుతాడని వీళ్ళు అనుకున్నారు. డబ్బులు ఇచ్చాడు, చేతులు దులుపుకున్నాడు. మీకు సిగ్గు లేదు? మీరు ఆ డబ్బుల కోసం ఆశపడి మీరందరూ ఇట్లా పోస్టులు పెట్టారు. ఈరోజు మీ వెనకాల ఒక సజ్జలు వస్తాడా? ఒక సజ్జల భార్గవ రెడ్డి వస్తాడా? ఒక జగన్మోహన్ రెడ్డి వస్తాడా? ఒక భారతీ రెడ్డి వస్తుందా? ఒక అవినాష్ రెడ్డి వస్తాడా? ఎవ్వడు రాడు. మీ రోజులు లెక్క పెడుతూ ఉంటే మీ వాళ్ళు కూడా మిమ్మల్ని చూడడానికి రారు. మీ సొంత కుటుంబ సభ్యులు రారు. వర్మకి ఎలాగా కుటుంబ సభ్యులు లేరు, పోసానికి ఉన్న వాళ్ళు రారు. ఎందుకు చెప్తున్నా అంటేనండి, మనిషి డబ్బు కోసమనో లేకపోతే పదవికి ఆశపడో ఇంకేదో ఆశించి రాజకీయాలలో ఉండాలని అనుకుని, లేదు మన నిత్యం వార్తల్లో ఉండాలి అనుకుంటే చివరికి జరిగేది ఇదే. ఎక్కడా మీకు సందేహం అక్కర్లా. ఇవాళ వర్మ ఎన్ని కబుర్లు చెప్పాడండి?
ఎన్నిసార్లు ఎంతమంది మీద విమర్శలు చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం దిగొచ్చాడా, రాజశేఖర రెడ్డి దిగొచ్చాడు, ఎవడు దిగిరాలా. అందరినీ ప్రజలు ఎన్నుకుంటే వీళ్ళు నాయకులు అయ్యారు. ప్రజలు ఒక్కసారి వద్దనుకుంటే ఎవడైనా జీరో అవుతాడు. ఈరోజు అవలా జగన్మోహన్ రెడ్డి ఊహించాడా, నేను పథకాలు ఇచ్చేసాను ఇంకే ఉంది, నన్ను ప్రజలు ఎన్నుకుంటారు, వై నాట్ 175 నుంచి 151 కంటే ఎక్కువ వస్తాయి అన్నాడు. ఏమొచ్చాయి? 11 వచ్చాయి. అసలు 11 ఇవ్వడమే తప్పు. ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు అది మనం అసలు 11 ఇచ్చి తప్పు చేశామని. కాబట్టి వర్మ పోసాని చేసిన తప్పిదాలు ఇవాళ ప్రజలకి లెసన్స్ ఇవంతా. అంటే ప్రజలంటే అందరు ప్రజలు కాదు, ఇట్లా ఆశపడి రాజకీయాల్లో ఏదో మేము ఉన్నత స్థితికి వెళ్ళిపోవాలి, తక్కువ సమయంలో మేము పేరు తెచ్చేసుకోవాలి, లేదు మాకేదో ఆస్తులు వచ్చేయాలి, లేదు మాకేదో పదవి వచ్చేసేయాలి అని ఊడిగం చేశారనుకోండి, వాళ్ళ పరిస్థితి ఇలాగే అవుతుంది. కాబట్టి ఇవాళ వర్మ అనేవాడు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలండి, పోలీసుల ముందు నిజం అంగీకరించాలి, ఏం చేశాడో చెప్పాలి, అరెస్ట్ అవ్వు, అది కూడా బయటకు వచ్చి గొప్పగా చెప్పుకో. బింకాలు పోయావు కదా, నోటీసులు తీసుకున్నప్పుడు ఎంత పెద్ద గొప్పగా నోటీసులు తీసుకున్నాడు మనం చూసాం కదండి. నాకేంటి, నాకు చాలా ధైర్యం అన్నట్టు ఈ పోజులు ఇచ్చావు. నెక్స్ట్ డే ఏం చేసావు నువ్వు? కోర్టు మెట్లు ఎక్కావు, మళ్ళీ ఇప్పుడు బెయిల్ కోసం కోర్టు మెట్లు ఎక్కావు. మరి నీకెందుకంత భయం? అందుకని ఇలాంటి వాళ్ళని చూసి శ్రీరెడ్డి లాంటి వాళ్ళు జీవితాలు పాడు చేసుకున్నారు. వర్మ మూలంగానే కదా శ్రీరెడ్డి బయటకు వచ్చింది. ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఏమయ్యారో మనకు తెలియదు. అంటే వీళ్ళందరూ కూడా శలభాల్లో మాడిపోయారు చాలామంది అమ్మాయిలు వర్మ వల్ల. కాబట్టి ఇవన్నీ కూడా గుణపాఠాలండి చాలామందికి. రాజకీయాలు మాత్రం ఇప్పుడు ఎవరు అడుగు పెట్టదలుచుకున్నా నిజాయితీతో నిబద్ధతతో ఉంటేనే వాళ్ళు మనగలుగుతారు. ప్రజలు కూడా తెలివి తక్కువ వాళ్ళు కాదు, అందరినీ కూడా అన్ని సందర్భాల్లో ఆదరించరు. వాళ్ళకేం పోయింది, మీరు ఫ్రీగా మీరు ఒక జోకర్ లాగా మాట్లాడుతుంటే దే విల్ ఎంజాయ్, అంతే. ప్రజలకి ఫ్రీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మీరు, అంతే. కానీ మీ వెనకాల ప్రజలు లేరు, అది మీరు గుర్తించట్లే. ప్రజలు ఎప్పుడూ కూడా నిబద్ధతతో పనిచేసే వాళ్ళ వెనకాలే ఉంటారు. అందుకే చంద్రబాబు కోటేశారు, అందుకే లోకేష్ కోటేశారు, అందుకే మనకి పవన్ కళ్యాణ్ కోటేశారు. కాబట్టి ఇవాళ వర్మ ఇంకా సిగ్గుసరం ఉంటే, ఇంకా కొద్దిగా ఏమైనా నేను మనిషిని అనుకుంటే హ్యాపీగా వెళ్ళి పోలీసుల దగ్గర విచారణకి హాజరవ్వాలి. నీ సొంత కుటుంబ సభ్యులు రారు, వర్మకి ఎలాగా కుటుంబ సభ్యులు లేరు, పోసానికి ఉన్న వాళ్ళు రారు. ఎందుకు చెప్తున్నా అంటేనండి, మనిషి డబ్బు కోసమనో లేకపోతే పదవికి ఆశపడో ఇంకేదో ఆశించి రాజకీయాలలో ఉండాలని అనుకుని, లేదు మన నిత్యం వార్తల్లో ఉండాలి అనుకుంటే చివరికి జరిగేది ఇదే. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, రామ్ గోపాల్ వర్మ అయితే దీని మీద స్పందించాలి, అదేవిధంగా అంటే దీని మీద అయితే రియాక్ట్ అవ్వాలి. సో రియాక్ట్ అవ్వకపోతే ఇంకా ఫ్యాన్స్ ఇంకా ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే అవమానం అని అయితే చెప్పొచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వైల్డ్ విత్ ఛానల్.